నమస్కారం అండి అందరికీ. చాలామంది వీడియోస్‌కి లైక్ చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో. ప్లాట్ కొనే ముందు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటుంది. అది మీకు తెలుసా? అదేనండి మన ఈసీ. ఈసీ అంటే ఎన్‌కమ్బరెన్స్ సర్టిఫికేట్. మీరు ఎప్పుడైనా ఈసీ తీసుకొని చెక్ చేశారా? లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయి గదా అని కాబట్టి నమ్మేసి మీరు అలానే వెళ్ళిపోయారా? ఈరోజు మనం ఈసీ అంటే ఏమిటి? ఎలా తీసుకోవాలి? ఎలా చదవాలి? ప్రతి ఒక్క విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్ చేయండి. ఒక లైక్ మాత్రమే. ఎలా చెక్ చేయాలి అంటే ఈరోజు ఏమేం చెక్ చేయాలి అంటే అన్నది క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. మొదటగా ఈసీ అంటే ఏమిటి? అంటే ఒక ప్రాపర్టీ మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా? బ్యాంక్ చార్జెస్ ఏమైనా ఉందా? కోర్ట్ కేసులు ఏమైనా ఉందా? మునుపటి అమ్మకాలు ఎలా జరిగాయి ఈ ప్రాపర్టీ మీద అన్నది చూపించే రికార్డ్‌ని మనం ఈసీ ఎన్‌కమ్బరెన్స్ సర్టిఫికేట్ అని చెప్తాము. సింపుల్‌గా చెప్పాలంటే ఆ ప్రాపర్టీ క్లీన్‌గా ఉందా? లేదా? అనేది తెలుసుకునే డాక్యుమెంట్‌నే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ఈసీ ఎలా తీసుకోవాలి? తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌కెళ్ళి మీరు ఈసీ తీపించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మీకు అవసరం అయితే సర్వే నంబర్ లేదా డాక్యుమెంట్ నంబర్ ఈ వివరాలు ఇచ్చి మీరు ఈసీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఈసీ అనేది మనం తీసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న క్వెషన్. మీరు మినిమమ్ చాలామంది 13 సంవత్సరాల ఈసీ మాత్రమే తీసుకుంటారు. కానీ లాంగ్ హిస్టరీ తెలుసుకుంటే కనీసం 30 సంవత్సరాల ఈసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే పాత లోన్స్ గానీ, పాత ట్రాన్సాక్షన్స్ గానీ, పాత లీగాలిటీ ఎంట్రీస్ గానీ అన్నీ గూడా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈసీలో ఏమేం చెక్ చేయాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మొదటగా ఫస్ట్ ఓనర్ నేమ్ అనేది సరైనదా కాదా అనేది చూడాలి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయాలి. సర్వే నంబర్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా చూడాలి. మరి పక్కన ఎక్స్టెంట్ ఏమేమి ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోతున్నాయా లేదా అనేది చూసి మీరు ముందుకెళ్ళాలి. సెకండ్ వన్, ఏమైనా బ్యాంక్ లోన్ ఎంట్రీ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. బ్యాంక్ చేంజెస్ ఏమేమి ఉన్నాయనేది ఎంట్రీ చేసి ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది. పాతవి లోన్స్ ఏమైనా క్లియర్ అయ్యిందా? రీసేల్ డీడ్ ఏవేవైతే ఉన్నాయో రీసేల్ డీడ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసి చూడాలి. మూడో పాయింట్, కోర్ట్ కేసెస్ ఏమైనా ఉందా లేదా అనేది. ఏమైనా పెండింగ్ లీగలేషన్ పరంగా మీకు ఏమైనా ఉంటే కూడా చూపిస్తుంది. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా లీగల్ అడ్వైస్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసీ క్లియర్‌గా ఉందంటే ప్రాపర్టీ 100% సేఫ్ అని కాదు. ఎందుకంటే ఈసీలో కొన్ని ప్రైవేట్ అగ్రీమెంట్స్ గూడా కనిపించకపోవచ్చు అందులో. అది గూడా ఒక్కసారి చెక్ చేయించండి. అందుకే టైటిల్ డాక్యుమెంటేషన్ కూడా మీరు వెరిఫై చేయాలి. ప్రెజెంట్ డాక్యుమెంట్ కూడా చెక్ చేయండి. మరియు కాబట్టి ఈసీ ఒక ముఖ్యమైన స్టెప్ మాత్రమే. ఫైనల్ డిసిషన్ కాదు. ఇప్పుడు నేను మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఈసీ చెక్ చేయకుండా అతను అడ్వాన్స్ అనేది ఇచ్చాడు. తర్వాత ఆ ప్రాపర్టీ మీద పాతవి పెండింగ్ లోన్స్ అనేటివి ఉంది. ఆ లోన్స్ క్లియర్ చేయకుండా రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. అలాంటి సమస్యలు రావద్దంటే మీరు ముందే ఈసీ చెక్ చేసుకొని ప్లాట్ కొనేటప్పుడు ఈసీ తప్పనిసరిగా 13 సంవత్సరాలు సరిపోతుందా లేదా 30 సంవత్సరాలు తీసుకోవాలా అని చెప్పి మీకు డౌట్ ఉంటే సేఫ్‌గా ఉండాలి అంటే మీరు 30 సంవత్సరాలు ఈసీ అనేది తీసుకోవడం చాలా మంచిది. మీరు చివరగా ప్లాట్ కొనే ముందు ఈ 3 పనులు చేయండి. ఈసీ తీసుకోండి, టైటిల్ వెరిఫికేషన్ చేయండి, లీగల్ అడ్వైస్ తీసుకోండి. అప్పుడు మాత్రమే అడ్వాన్స్ అనేది ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఈసీ తీసుకున్నారా? లేదా ఈ రోజు తర్వాత తీసుకోబోతున్నారా? అనేది కామెంట్‌లో చెప్పండి. సేఫ్‌గా ఇన్వెస్ట్ చేయండి. స్మార్ట్‌గా నిర్ణయం తీసుకోండి. షైనింగ్ ఆఫ్ డాక్టర్ నరేష్. థాంక్ యూ అండి.